ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. మా ఇంట్లో ఈరోజు ఫిష్ కర్రీ. అండ్ ఈరోజు మార్నింగ్ నేను మార్కెట్కి వెళ్ళిపోయి 2 ఫిషెస్ అయితే తీసుకున్నానండి. అవి కటింగ్ చేపించేస్తున్నాను. చాలా రోజులైంది ఫిష్ తినక, సో అందుకని ఈరోజు ఫిష్ కర్రీ తీద్దామని ఫిష్ తీసేసుకున్నాను. కటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. ఇవి నీట్గా కడిగేసేసుకొని దీనికి తగినంత ఉప్పు, కారము, అలాగే కొద్దిగంత పసుపు, నేను పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి పేస్ట్ తోటి, అలాగే ధనియాలు, గసగసాలు, జీలకర్ర, కొద్దిగంత ఎండు కొబ్బరి కూడా వేసి పేస్ట్ ఇట్లా చేసేసుకొని మొత్తము ముక్కలకు అనేది పట్టించేసి పెట్టేసుకుంటున్నాను. ఇది ఏమో ఫ్రైకని చేస్తున్నానండి. ఈ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముక్కకి మొత్తము ఏదైతే మసాలా అయితే ఉందో అది పట్టేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ మంచి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది ఫ్రైకి అండి. అలాగే ఇది పక్కకు తీసేసుకొని పెట్టేసుకున్న తర్వాత పులుసుకి ప్రిపేర్ చేస్తున్నాను. ఏదైతే మన చేపలది తల, తోక అండ్ కొన్ని పీసెస్ తీసుకున్నాను. ఇది మామిడికాయను, అలాగే పచ్చిమిర్చి, బెండకాయ, కారము, ఉప్పు, పసుపు, ఏదైతే నేను పేస్ట్ చేసుకున్నా అన్నా కదా, అల్లము, వెల్లుల్లిపాయ, గసగసాలు అండ్ ఎండు కొబ్బరి, ధనియాల పొడి మొత్తం పేస్ట్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని, ఈ పేస్ట్ని ఫిష్ కర్రీలో వేసేసుకోవాలి. అలాగే ఆయిల్ అనేది ఒక 3 స్పూన్స్ అనేది ఆయిల్ వేసేసుకొని మంచి కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇది వచ్చేసి పులుసుకండి. ఈ పులుసుకి మాత్రము ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకోవాలి. ఆ వాటర్ అనేది మిశ్రమాన్ని మనము ఈ ముక్కలలో కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఏదైతే చింతపండు రసం ఉందో కొద్దిగా అది మామూలుగా మనము చింతపండు పిసికేసుకొని అది మన ముక్కలు మునిగేంత వరకు కొద్దిగా వాటర్ వేసేసుకొని పెట్టేసుకోవాలి. రెడీ. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. సో ఒక 5-10 మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి వేడి వేడిగా చేపల పులుసు రెడీ. సో రెడీ. మా ఇంట్లో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రైకి అయితే ఎలా అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా, అది ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను, చూపిస్తున్నానండి. పెనం పెట్టేసుకున్నాను, అలాగే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది, ఆయిల్ కూడా వేడైపోయిందండి. ఇప్పుడు ఫిష్ ముక్కలను ఆ ఆయిల్ పైన వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. రెండు వైపులా లైట్గా ఒక 5-10 మినిట్స్ మీడియం మంట పైన పెట్టేసుకొని చక్కగా మంచిగా ఫ్రై చేపించేసి అలా కొద్దిగంత ఒక 2-5 మినిట్స్ ఈ మూత పెట్టేసేసుకుంటే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదా, మనకి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఫిష్ది. అలా రెండు వైపులా ఈ లైట్ మంట మీద వేపేసుకుంటే రెడీ. వేడి వేడిగా చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది, అలాగే చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. సో ఈరోజు సండే స్పెషల్ చేపల వేపుడు అండ్ చేప